రజనీకాంతే. అది సాంగ్ కూడా సాంగ్ పేరు ఇక్కడ ఎవరు? మౌనిక. మౌనిక మౌనికను చూసి ఇదో నేను కూడా సేమ్ ఇతర మౌనిక కోసమే ఎర్ర చొక్కా వేసా. మౌనిక కోసమే ఇది వేసాను. మౌనిక 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 అదేనా కూలీలోనే మౌనిక మౌనిక మౌనిక. అది మౌనికానా మోనలేసానా మౌనికానా ఏం పేరు ఏం అర్థం కావట్లేదు భయ. ఆ డ్యాన్స్ ఆయన బట్టతలతో డ్యాన్స్ చేస్తున్నాడు భయ. ఏంది భయ ఈ అరాచక ఘోరాలు అన్యాయాలు భయ. తాత రజనీకాంత్ తాత ఏం తాత నువ్వు ఈ వయసులో కూడా ఎంగమే తాత నువ్వు నాగార్జున గ్లామర్ని నువ్వు డామినేట్ చేసావు తాత. నువ్వు మామూలు కాదు తాత. గాంధీ తాత రాగా నువ్వు కూడా. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? ఉంది. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున యాక్టింగ్ అయితే భయ బాగుంది అంటే ఆనందం సూపర్. నాగార్జున, ఉపేంద్ర, సోహెల్, అమీర్ ఖాన్ ఎవరు ఈ మధ్యలో ఎవరు ఆయన సుహేల్ ఏం పేరు అతని పేరు? సుహేల్ అతను ఒకడు. ఇంకా శృతి హాసన్ అందరూ బాగా చేశారు ఈ సినిమాలో. చూశాను నేను ఈ సినిమా. మౌనిక కోసమే కదా యాసన్ ఇద్దో. మౌనిక ప్రేమించారు భయ. మౌనికని పూజ గుడ్డే బాబా ఏముంది బా ఎర్ర సేమ్ ఇదో. పూజ ఎగటిని పట్టుకుందాం అనుకున్నా థియేటర్లో చేసా. స్క్రీన్ మీద పట్టుకుందాం అనుకున్నాను, మాయమైపోయింది అంతే. మాయమైపోయింది. కాబట్టి పూజ ఎగ్ది చెప్తానా మౌనిక నా కంట్లో కానీ పడ్డావు అనుకో ఇదో ఎర్ర చొక్కా ఇద్దరిదే పట్టేస్తా. మౌనిక కోసం వచ్చి ఆ కూలోనే కూలి పని చేసి పోయే సినిమాకి ఇండస్ట్రీ అంతే. ఈ కూలీ సినిమా ప్రతి రాష్ట్రంలోనూ 1000 కోట్లు రావాలి. అంటే అట్టం కాదులేండి, 2 సినిమాలు బాగానే ఆడతాయి కాబట్టి 2 సినిమాలు బాగానే ఉన్నాయి. అయ్యాం కాదు సినిమా అంటే ఇండియన్ సినిమా అంతే. అది తెలుగు అయినా, హిందీయా, కన్నడానా, తమిళ, మలయాళమా, బెంగాలీయా, గుజరాతా, రాజస్థానా, పంజాబా, ఏ భాషనా రాని ఏ సినిమా వచ్చిన ఇండియన్ సినిమా అంతే. ఒకే ఒక ఇండస్ట్రీ ఇండియన్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఇండియన్ ఇండస్ట్రీ అంతే. మీ మనసులోంచి తీసేయండి. హీరోలు ఎవరైనా పర్లే, హీరోయిన్లు ఎవరైనా పర్లే, వాళ్ళు మన దేశం వాళ్ళ కాదా అంతే. అట్టని కాదు, మన భారతదేశంలో ఎవరు వచ్చి సినిమా తీసినా వాళ్ళు మన ఇండియా వాళ్ళే, వాళ్ళు మన వాళ్ళే. లేకపోతే ఇంతమంది ఉండరే కూలోళ్ళ కోసం, కూలోళ్ళు పడే బాధ కోసం, కూలోళ్ళు చేసే శ్రమని. వార్ 2 సినిమా చూశాను, ఇప్పుడే కూలీ గురించి విన్నాను. కూలీ సినిమాకి కూడా పోవాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నాను, 2 సినిమాలు ఇట్టు టాక్ చూస్తున్నా. కూలీ సినిమా ఇటు, వార్ 2 సినిమా ఇటు. మనకు వచ్చిన ఫ్యామిలీస్కి రేపు 15 ఆగస్టు కాబట్టి అందరికి హాలిడే. మార్నింగ్ 2 టికెట్స్ బుక్ చేసుకోండి. కూలీకి ఒకసారి 2 మళ్ళీ వెళ్ళకుండా కంటిన్యూ బుక్ చేసుకోండి. చాలా బాగుంది. అన్ని సినిమాలు బాగున్నాయి. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఆడియన్స్కి అందరికి చెప్తున్నాను, మీరందరూ వచ్చేటప్పుడు ఒక 1 అవర్ బిఫోర్ రండి. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బంది, స్కాన్ చేయాలి. చెప్తున్నా వార్ 2 సినిమా చెప్తున్నా 100% 1000 కోట్లు. కూలీ సినిమా కూడా 1000 కోట్లు. సూపర్ బిగ్ బాస్టర్ మూవీ, సూపర్ సినిమా. కూలీ గురించి చెప్పారు. జార్ఖండ్ అదే చెప్తున్నా ప్రసాద్ IMAX లో కూలీ సినిమాకి 1 స్క్రీన్ ఇచ్చారు తెలుగుకి. తమిళ్ కూడా ఇచ్చారు. తమిళ్ హౌస్ఫుల్, కూలీ అన్ని హౌస్ఫుల్ అన్న. ఇప్పుడు కూలీ సినిమా చూసాం, అన్ని చూసాం. సూపర్ సినిమా, అన్ని సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. రజనీకాంత్ కెరియర్ లా ఇది బిగ్గెస్ట్ మూవీ. అంటే ఇప్పటిదాకా రజనీకాంత్ మనం చూడలేము, ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తాం రజనీకాంత్ గారిని. మన కింగ్ నాగార్జున గారు మన్మధుడు యాక్టింగ్ లో, అసలు మన్మధుడు అంటేనే ఇలా మళ్ళీ ఒక కింగ్ నాగార్జున గారు ఒక విలన్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తారు మన నాగార్జున గారు. జగత్తా అసలు ఊహించుకోం కూడా, అంత డిఫరెంట్ ఉంటాడు. మన ఉపేంద్ర గారు ఎలా చేసి ఉపేంద్ర గారు యాక్టింగ్ ఉపేంద్ర చాలా ఫేవరెట్ నాది. చెప్తున్నా కదా, ఆయన యాక్టింగ్ మాత్రం చెప్తున్నా కదా, మళ్ళీ ఉపేంద్ర ఎలా కనిపిస్తాడో అలా కనిపించింది ఈ సినిమాలో. ఉపేంద్ర గారు ఇరగదీసేసిండు.
మన ఆమీర్ ఖాన్ గారు అది Super. ఆమీర్ ఖాన్ గారు acting అబ్బా. అరే ఏం చేసిన నిజంగా ఆ సినిమాకి పెద్ద ప్లేయర్ అని చెప్పొచ్చు ఆమీర్ ఖాన్ గారు. మెయిన్ చెప్పండి అనూప్ మాత్రం ఇరగదీసిన మ్యూజిక్ మాత్రం అసలు కానీ songs మాత్రం వేరే. నాగార్జున గారా అబ్బా ఏం చెప్తావు నాగార్జున యాక్టింగ్ ఒక కింగ్ అంటే కాదు కింగ్ మాస్ ఒక విలన్ యాక్టింగ్ చూపించిండు. నాగార్జున గారికి సాధిద్దామని చెప్పొచ్చు ఒక విలన్ యాక్టింగ్ చేయడం అంటే చూపించేసి సూపర్. అది మేము ఒకటే కోరుకుంటాం నాగార్జున గారు మోనికా యాక్టింగ్ మాత్రం సూపర్. నేను ఒకటే కోరుకుంటున్నా నాగార్జున సార్ మీరు చూడండి సార్ ఒకటి చెప్తున్నా ప్లీజ్ మా కోసం మా ఫ్యాన్స్ కోసం శివ సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఒకటే కోరుకుంటున్నా సార్ మీ సినిమా మళ్ళీ స్క్రీన్ మీద చూడాలి అదే కోరుకుంటున్నాం సార్. కింగ్ నాగార్జున గారు ఆల్ ద బెస్ట్. మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అమ్మ అన్నట్టు మౌనిక సాంగ్ వేరే లెవెల్ బ్రో. ఇచ్చి పడేసాడు మౌనిక సాంగ్ అయితే. శోభిన్ గారు సెకండ్ విలన్ కూలీ. ఇప్పుడే కూలీ మూవీ చూసా బ్రో, వేరే లెవెల్. వింటేజ్ యాక్టర్స్ని అందరినీ, ఒక రజనీకాంత్ని, ఒక నాగార్జునని, ఒక ఉపేంద్రని, ఒక అమెరికాని అందరినీ. ఉపేంద్ర గారు దంగల్ మూవీ తర్వాత అంత బాగా ఎందులో ఆపలేదు, ఇందులో కెమెరాలు ఆపడారు లాస్ట్కి. పెళ్లి భోజనాల్లో ఆయన ఇన్ని ఐటమ్స్ ఉన్నావన్నా. లోకేష్ కనకరాజు అంతమంది యాక్టర్స్ని మన కోసం పెట్టాడన్నా, ఇచ్చి పడేశాడన్నా. సూర్య గారు తీశారు గజని. ఈ మూవీతో పాన్ ఇండియాకి రాజు మన రజని. సైమన్ క్యారెక్టర్లో నాగార్జున గారు 8 సంవత్సరాల నా దగ్గర నుండి మోహన్ చేస్తామన్నట్టు వేరే లెవెల్ చేశారు. దయాల్ క్యారెక్టర్లో వేరే లెవెల్ చేశారు మన మలయాళం యాక్టర్. సూపర్ ఉంది. హీరోయిన్ లేదు. లోకేష్ కనకరాజు మూవీ అంటేనే హీరోయిన్కి అందులో ఒక హీరోలు ఉండదు. కాకపోతే ఇందులో మెయిన్ హీరోయిన్ చెప్పాలంటే మన శృతి హాసన్. ఆయన రజనీకాంత్ గారి బిడ్డగా చాలా యాక్టింగ్ చేసింది. ఈ మూవీ అయితే తమిళోళ్ళదే కానీ డామినేషన్ మన కింగ్ నాగార్జునది. చైకి అఖిల్కి రిటైర్మెంట్ వస్తుందేమో కానీ నాగార్జున గారికి రాదు. చైకి పిల్లలు పుట్టచ్చు, అఖిల్కి పిల్లలు పుట్టచ్చు, వాళ్ళు మూవీస్కి రావచ్చు. కానీ నాగార్జున గారు ఇంకొక 50 years బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తారు. ఇండియన్ తలరాతను మార్చింది ఏంటి మన బాహుబలి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమాలో వారు చూసుకున్న కూలీ చూసుకున్న తెలుగు యాక్టర్స్ లేని మూవీస్ లేవు. తమిళలకు 1000 కోట్ల సినిమా ఇచ్చింది ఎవరు? మన నాగార్జున. అలాగే బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చింది ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. వేరే లెవెల్ మూవీస్ ఈ రెండింటి కోసం చూడొచ్చు 10 times బరాబర్. ఈ మూవీ ఒకటే రోజు రిలీజ్ కావడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం ఫ్యాన్స్ అందరం. కాకపోతే అయ్యా కొడుకులు పోటీ పెట్టారు. కూలీ అయితే తమిళ వాళ్ళకి 1000 crore ఫిల్మ్ అవుతుంది. వాటు కూడా 1000 crores గ్రాచ్ చేస్తుంది. కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ హిట్ అవుతుంది వేరే లెవెల్. ఒక మహానగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ అన్నిటికీ బరాబర్ ఈ సుత్తితోటి కొట్టినట్టు బీజిఎం అయితే అనిరుద్ధ్ ఇచ్చారు. అనిరుద్ధ్ మన తెలుగోడే బక్కోడే. కాకపోతే తమిళోళ్ళకి రజనీకాంత్ గారు అంటే బీజిఎం వేరే లెవెల్ ఉంటుంది. కాకపోతే జైలర్ తర్వాత రజనీకాంత్ గారిని ఇలా చూడడం మాకు కనులు విందరగా ఉంది. కబాలీ మూవీ నేను 2016లోనే ఎక్కడో చూసాను మా ఊర్లో. అప్పుడు రజనీకాంత్కి ఇప్పుడు రజనీకాంత్ చాలా తేడా ఉంది. రజనీకాంత్ గారు ఫైట్ సీన్స్, డ్యాన్స్ సీన్స్ వేరే లెవెల్ ఉంది. శోభిన్ గారు మాత్రం డ్యాన్సు, మౌనిక డ్యాన్స్కి మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అమ్మ అన్నట్టు వేరే లెవెల్ ఇచ్చాడు. మౌనిక సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో. పుట్టంగానే తలరాతని ఎవడి చేతిలో పెట్టాలనేది ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు. వీడి తలరాతని దేవా నీ చేతులు పెట్టాడు అన్నట్టు నాగార్జున గారు చెప్తారు. వేరే లెవెల్ ఆ డైలాగ్. న్యాయం చేశారు కానీ సినిమాలు కాదు అన్న. సో అనిరుద్ధ్ ఈ సినిమాని ఎంతవరకు నిలబెట్టాడు? 100% నిలబెట్టాడు అన్న. చాలా వేరే ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయి సినిమాలతో పోల్చుకుంటే సినిమా బాగానే ఉందండి. ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను? సినిమా మన కోసం ఇది కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి, కొన్ని కాదు చాలా సినిమాలు ఉంటాయి. వాళ్ళు ఏమంటే ఓన్లీ డబ్బుల కోసమే తీస్తారు. రజనీకాంత్ గారు డబ్బుల కోసం కాదు, ఆడియన్స్ కోసం, పబ్లిక్ కోసం తీశారు. సో వచ్చి వాచ్ చేయొచ్చు.